అందరూ నమస్తే అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. H1B వాళ్ళకి జాబులు పోతున్నాయి, జాబులు ఉండట్లేదు, జాబులు ఇవ్వట్లేదు అని చాలామంది అంటున్నారు కదా. H1B అంటే తీసుకోవటానికి భయపడుతున్నారని. కానీ ఈ పర్టికులర్ H1B గ్రేడర్ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి రెడ్డిట్ పోస్ట్లో కూడా దీని లింక్ ఉంది. సో దీంట్లో మంచి డిస్కషన్ అయితే జరిగింది. యాక్చువల్గా వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి ఆ LCA కండిషన్ అప్రూవల్స్ వాళ్ళు డేటా రిలీజ్ చేస్తారు కదా, ఆ డేటాను ఆధారంగా వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారనమాట. దాంట్లో ఏంటంటే 7% H1B హైరింగ్ అనేది ఇంక్రీజ్ అయింది కంపారిటివ్ ఇంతకు ముందు చూసుకుంటే. జనరల్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రెషర్ కానీ, లేకపోతే వాళ్ళు H1B వాళ్ళని తీసుకోవద్దు, లోకల్ వర్కర్లను తీసుకోవాలి అని అంటున్నారు కదా. అందరూ ఏమనుకుంటున్నారంటే H1B ఉంటే జాబ్ రాదు, H1B జాబ్ పోతుందేమో, మనకి ప్రెషరు ఇట్లా అవన్నీ అనుకుంటున్నారు. కానీ అసలు యాక్చువల్గా H1B వాళ్ళ హైరింగ్ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు డేటాతో సహా క్లియర్గా రాశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దీంట్లో చెప్తా. అసలు ఎవరి జాబులు పోతున్నాయి, H1B జాబులు పోతే ఎందుకు పోతున్నాయి, మరి ఇంత హైరింగ్ ఎలా జరుగుతుంది, 7% ఇంక్రీజ్ ఎలా జరిగింది, మనం ఈ ఆర్టికల్ ప్రకారం డీటెయిల్డ్గా చూసుకుంటూ వెళ్దాము. ఇంకా నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో ఏదన్నా అనుకోండి ఒక 4 చేరుతుంది. సో ఇదేంటంటే ఒక రకంగా H1 వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ప్రతిరోజు మనం అన్ని నెగిటివ్ న్యూస్లు మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పాజిటివ్ న్యూస్ మాట్లాడుకుందాము. అయితే ఎవరెవరికైతే జాబులు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, రావట్లేదు అని అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ న్యూస్తో స్టార్ట్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్ h1bgrader.com, ఇది నేను లింక్ దీనికి మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో ఇప్పుడు వీళ్ళు ఏం రాస్తారంటే 7% గ్రోత్ ఇన్ H1B జాబ్స్, 22% డ్రాప్ ఇన్ గ్రీన్ కార్డ్ ఫైలింగ్స్. అది వీళ్ళు 2025 ఫుల్ ఇయర్ డేటా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ డేటాలోంచి అనాలిసిస్ చేసి రాశారనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కార్డు పర్మ్ లేబర్ ఎందుకు అప్లై చేయట్లేదు అంటే మెయిన్ ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇదివరకంటే సింపుల్గా ఏ కన్సల్టెన్సీ పడితే ఆ కన్సల్టెన్సీ అప్లై చేసేది. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్గా ఈ పర్సన్ని నేను జాబ్లో పెట్టుకుంటాను, ఉన్నన్ని రోజులు రిటైర్ అయ్యేదాకా అన్న ఉద్దేశంతో అప్లై చేయాలి కాబట్టి కొంత భయపడుతున్నారు అనమాట. ఇదివరకు అన్ని కన్సల్టెంట్లు చేసేవాళ్ళు, కంపెనీలు చేస్తున్నాయి. ఇప్పటికీ గూగుల్ వాళ్ళు చేస్తున్నారు, మెటా వాళ్ళు చేస్తున్నారు. రీసెంట్గా గూగుల్ వాళ్ళు కూడా గుడ్ న్యూస్ చెప్పారు, నెక్స్ట్ ఇయర్ మేము అన్ని పర్మ్ అప్లికేషన్స్, అన్ని గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ఫైల్ చేసేస్తామని కూడా చెప్పారనమాట. అది 22% డ్రాప్ అయింది. అయితే వీళ్ళు ఇక్కడ రాసింది ఏంటంటే ద US డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రిలీజ్డ్ H1B లేబర్ కండిషన్ అప్లికేషన్స్. ఇది వీళ్ళు రిలీజ్ చేసిన డేటా ఇదనమాట. దీని లింక్ కూడా నేను మీకు కింద పెడతాను నేను. దీంట్లో చూసుకుంటే LCA డిస్క్లోజర్, ఇది ఎక్సెల్, మీరు అది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను చూసారా, సేమ్ అలాగే డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ ఎక్సెల్లోకి వెళ్తే ఒక్కసారి చూద్దాం, ఓపెన్ చేసి ఎక్సెల్లో డేటా ఎలా ఉందనేది మనకు కూడా తెలిసిపోతుంది కదా. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇందులో అన్ని క్లియర్గా స్టేటస్లు ఉన్నాయన్నమాట. దీంట్లో డినైడ్, విత్ డ్రాను, తర్వాత లేబర్ కండిషన్ సర్టిఫైడ్, కంపెనీ నేమ్స్, జాబ్ పర్టికులర్ జాబ్ పొజిషన్స్, ఇవన్నీ H1Bలే. చూడండి మీరు ఇక్కడ క్లియర్గా H1B. సో దీన్ని మనం కొంచెం, ఇవన్నీ కంపెనీ నేమ్స్ అన్నమాట. సో కంపెనీ నేమ్స్, తర్వాత పొజిషన్స్ ఇక్కడ ఇచ్చారు, జాబ్ టైటిల్, SOC టైటిల్, ఎన్ని సర్టిఫైడ్ చేశారు, ఎన్ని డినై చేశారు, చాలా ఉన్నాయి దీంట్లో చూసుకుంటే. మెకానికల్ డిజైన్ ఇంజనీర్స్, టెలికామ్ స్పెషలిస్టులు. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి ఇది. సో మనకి టైం వేస్ట్ అయిపోతుంది దీని మీద ఎక్కువ పోతే. సో మనం ఇప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ కనుక చూసామంటే ద Q4 డేటా రిలీజ్డ్ బై DOL ఫర్ H1B LCS అండ్ గ్రీన్ కార్డ్ పర్మ్ అప్లికేషన్. సో ఇప్పుడు దీంట్లో వీళ్ళు రాసిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మనం కిందకు వచ్చి ఈ పర్టికులర్ టేబుల్ చూద్దాము. ఈ టేబుల్లో వీళ్ళు ఏం చెప్పారంటే, ఓకే, టోటల్ 2025ది ఇది యాక్చువల్గా Q1లో 99,000 అప్లికేషన్స్, అంటే H1B అప్లికేషన్స్ వీళ్ళు అంటే దీంట్లో అన్ని రకాలు ఉంటాయండి. చేంజ్ ఆఫ్ ఎంప్లాయరు, ఎక్స్టెన్షన్స్, అవన్నీ కలిపి ఉంటాయి. DOL వాళ్ళు ఇచ్చినటువంటి LCA లేబర్ కండిషన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్, లేకపోతే కొత్త రోల్ మారినప్పుడు, లేకపోతే కొత్త కంపెనీ మారినప్పుడు. కంపెనీ మారంటే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అనుకోండి.
ఇలాగా అంటే వేరే అది అవుట్ సైడ్ క్యాప్ నుంచి అప్లై చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కలిపి ఎల్సీఏ తీసుకుంటుంటారు కదా వాళ్ళు. దాన్ని Q1లో 99,000, ఇలా Q2, Q3, Q4 ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా 5,75,000 H1B వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. అంటే ఈ జాబ్లు వస్తేనే కదా వీళ్ళు ఎల్సీఏ అప్లై చేసేది. అయితే ఇందులో కూడా కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద కంపెనీస్. సో ఇప్పుడు 7.4% ఇంక్రీజ్ అయిందట H1B వాళ్ళకి. అంటే ఇది పర్టికులర్లీ H1B డేటా నేను చెప్పేది. సో మీరు చూస్తే ఇక్కడ కంపెనీస్ కూడా చూడండి. అమెజాన్ వాళ్ళు 15,000 అప్లై చేశారు, కాగ్నిజెంట్ వాళ్ళు 11,000 అప్లై చేశారు, ఎన్స్టెంగ్ వాళ్ళు 10,000, తర్వాత మైక్రోసాఫ్ట్ 9,000, గూగుల్ LLC 8,000. సో అంటే ఈ మొత్తం డేటా వీళ్ళు ఇట్లా అంటే కంపెనీ బై యాక్సెంచర్ ఇట్లా కంపెనీ బై కంపెనీ ఇచ్చారనమాట, ఇంటెల్. అయితే ఒక్కటి గమనించారు మీరు, దీంట్లో కన్సల్టెన్సీలు తక్కువ ఉన్నాయి. ఏజెంట్లు కన్సల్టెన్సీస్ జనరల్గా అప్లై చేస్తూ ఉంటారు కదా, అలాంటివి తక్కువ ఉన్నాయి అనమాట. అయితే వాళ్ళకి కూడా వస్తున్నాయి జాబులు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ వస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ డేటా బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ టాప్ H1B జాబ్ టైటిల్స్ చూడండి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ అంటే మెయిన్ డెవలపర్లకి ఎక్కువ 29,840, సాఫ్ట్వేర్ డెవలపర్స్ 19,000, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 8,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఇది క్యాప్ ఎగ్జామ్ట్ అని అనుకుంటున్నా మోస్ట్ ప్రాబబ్లీ నేను. సో దాన్ని కూడా ఈ ఎల్సీఏ లిస్ట్లోనే ఇస్తారు కదా, క్యాప్ ఎగ్జామ్ట్ లిస్ట్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు రిలీజ్ చేసింది. సో డేటా ఇంజనీరు, తర్వాత ఆర్కిటెక్టు, డేటా సైంటిస్టు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరు, బిజినెస్ అనలిస్టులు, అసోసియేట్, జావా డెవలపరు. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని టాప్ ఎండ్ జాబులు ఉన్నాయన్నమాట. స్టేట్ వైడ్ కనుక చూసుకుంటే ఫుల్ ఇయర్ది న్యూయార్క్ వచ్చేసి 32,131, సీటల్ 14,000, ఆస్టిన్ 14,000, శాన్ ఫ్రాన్సిస్కో 11,000. సో ఉన్నాయి అన్ని, అంటే ఏ స్టేట్కి ఎన్నెన్ని H1లు అప్రూవ్ అయినాయి అని చెప్పేసి. అయితే H1 వాళ్ళకి జాబులు లేవు అనేది అయితే ఏం లేదు. ఎంత ప్రెషర్ వచ్చినా ఎంత జరిగినా చూసారు కదా, జాబులు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి చూడండి, టాప్ 10 స్టేట్ ఆఫ్ H1B ఎంప్లాయ్మెంట్. కాలిఫోర్నియాకి 2 లక్షల ఎల్సీఎల్ ఇచ్చారండి వీళ్ళు. యాక్చువల్గా 2,07,310 అంటే 22.8% కాలిఫోర్నియాకి. టెక్సాస్కి వచ్చేసి 1,27,000, వాషింగ్టన్ 83,000. లోయెస్ట్ వచ్చి ఇంకా ఫ్లోరిడా ఉంది, న్యూజెర్సీ, నార్త్ కేరళ అన్నీ ఉన్నాయి. మెయిన్ హైయెస్ట్ వచ్చేసి కాలిఫోర్నియాకు ఉన్నాయి అనమాట. ఓకే, H1B అప్రూవల్స్ డేటా ఫర్ ఫుల్ ఇయర్ 2025 చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ అమెజాన్కి 9,256 అప్రూవల్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ వాళ్ళకి 8,000 ఉన్నాయి, కాగ్నిజెంట్ వాళ్ళకి 6,000 ఉన్నాయి. అంటే ఇక్కడ USCIS ఈజ్ ఆల్సో రిలీజ్డ్ ఇట్స్ లేటెస్ట్ డేటా ఫర్ 2025. యాజ్ పర్ ది లేటెస్ట్ 2025 data released, the top employer continues to be Amazon. But other top 10 employers shuffled a little bit with Meta Platforms and Microsoft Corporation. అంటే మెయిన్ ఎక్కువ అమెజాన్కి ఉన్నాయి అనమాట. అమెజాన్ వాళ్ళు బాగా అప్లై చేస్తున్నారు H1Bలు. సో ఇంకా వీళ్ళు బెనిఫిషియరీస్ అప్రూవ్డ్, చాలా అప్రూవల్స్ ఉన్నాయండి. H1B వాళ్ళకి జాబులు రావట్లేదని ఎందుకంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ రైట్, ఇప్పుడు గ్రీన్ కార్డు చూస్తే గ్రీన్ కార్డ్ పర్మ్ ఫైలింగ్ వెంట్ డౌన్ బై 22%, 34K ఫియర్ ఫైలింగ్స్ డ్యూరింగ్ FY 2025. అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనము, ఎన్ని ఫైల్ అయినాయి 2025లో టోటల్గా 1,17,000 మాత్రమే ఫైల్ అయినాయి అనమాట. ఎందుకు అంటే ద లాంగ్ డిలేస్ విత్ ది పర్మ్ ప్రాసెసింగ్ టైమ్ అండ్ ఓవరాల్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ ద US ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ డ్రాప్ ఇన్ ది గ్రీన్ కార్డ్ పర్మ్ ఫైలింగ్స్. టాప్ గ్రీన్ కార్డులు ఎవరు స్పాన్సర్ చేశారో చూస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్కువ పర్మ్ ప్రాసెసింగ్లు చేశారు, తర్వాత FPL ఫుడ్ అట, తర్వాత కన్సాలిడేటెడ్ క్యాట్ఫిష్. సో ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి. యాపిల్ వాళ్ళు 1,200 పర్మ్ ప్రాసెసింగ్ చేశారు, అరాకిల్ వాళ్ళు చేశారు, ఇంటెల్ వాళ్ళు చేశారు. సో చాలా కంపెనీస్ అయితే చేశారు. సో అయితే ఏంటంటే ఈ డేటా మొత్తం కూడా అన్ని టాప్ కంపెనీస్కి సంబంధించిందే ఉంది. సో దీని లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇప్పుడు నేను చూపించినంత కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఇన్ని జాబులు, ఇంత H1 వాళ్ళకి మార్కెట్ ఉంది కదా, మరి జాబులు పోతున్నాయని చాలామంది అంటున్నారు, వీసా ఎక్స్టెన్షన్లు రావట్లేదని చాలామంది అంటున్నారు. అంటే
మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదులే, కానీ కన్సల్టెన్సీ బేస్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక 20-30% డ్రాప్ అనేది ఉందన్నమాట. ఎందుకు అంటే పెద్ద కంపెనీస్కి ఆబ్వియస్లీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎల్సీ అప్లై చేయగానే ఎంబటే, ఒకవేళ ఆర్ఎఫ్ఏ వచ్చినా కానీ టక్కన ఎంబటే రెస్పాన్స్ ఇస్తారు. ఈ జనరల్గా పేరోల్ మెయింటైన్ చేసే కంపెనీసో లేకపోతే చాలా అండి, ఈ మధ్యన ఎంతమంది పెట్టారు నాకు మెసేజ్లు, అన్న నాకు లాస్ట్ 3 months పేరోల్ మెయింటైన్ చేయలేదన్నా, లేకపోతే ఒక లాస్ట్ 6 months పేరోల్ మెయింటైన్ చేయలేదన్నా, లేకపోతే ఒకళ్ళేమో అన్న మా కన్సల్టెంట్ అసలు నాకు ఆర్ఎఫ్ఈకి రిప్లై ఇవ్వలేదన్నా అని చాలామంది ఇన్స్టాలో మెసేజ్లు పెట్టారు. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ అయితే చాలానే ఉన్నాయి. అంటే ఏఐకి సంబంధించిన ఇప్పుడు చూసాం కదా మనం, అందులో జాబ్ లిస్ట్ కూడా ఉంది. మీరు ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. చూసుకొని దాని ప్రకారం మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి మీరు అట్లాంటి పొజిషన్స్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఎవరైనా కొంచెం ముందు నా జాబ్ పోతుందేమో అని లో ప్రొఫైల్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఎవరైనా అనుమానం ఉండి ఫర్దర్గా మనం పెద్ద కంపెనీలో జాబ్ కొట్టాలి, మళ్ళీ టెన్షన్ లేకుండా ఉండాలి అని అనుకుంటే మీ ప్రొఫైల్, మీ స్కిల్ సెట్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ దాంట్లో ఉండే, ఇప్పుడు 7% ఇంక్రీజ్ అయిందండి. అంటే చూడండి, గవర్నమెంట్ ప్రెషర్ పెడితే H1B పోతే 7% ఇంక్రీజ్ అవుతుందా? సో కంపెనీస్ ఏంటంటే వీళ్ళనేం పట్టించుకోవట్లేదు, వాళ్ళకి కావాల్సింది స్కిల్. ఖచ్చితంగా స్కిల్ ఉంటే మాత్రం డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. H1 వాళ్ళకైతే చెప్పుకునేంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత 100% ప్రాబ్లం అయితే ఏం అనిపించట్లేదు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి. ఇది మోటివేషన్గా తీసుకొని ఇంకెవరైనా సరే పెద్ద పెద్ద కంపెనీస్లో, మోస్ట్ ప్రాబ్లీ మీరు ఎవరైనా సరే చిన్న కన్సల్టెన్సీస్, పేరోల్ మెయింటైన్ చేసే కంపెనీసు అలాంటి వాటిల్లో ఉంటే మీరు పెద్ద కంపెనీస్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పటికైనా సేఫ్గా, ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా సేఫ్గా ఉంటాం. బట్ ఓవరాల్గా ఏఐ మాత్రం జాబులు అయితే తింటుంది. ఇప్పుడు H1 వాళ్ళకి జాబులు పోవడానికి కారణం కూడా వాళ్ళ దగ్గర స్కిల్ లేక, టాలెంట్ లేక కాదు, కానీ ఏఐ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ చాలా మంది జాబులు పోతున్నాయండి. ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడమే తప్ప స్పెషల్గా టాలెంట్ లేదని పోకపోవడం అనేది ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రేపటి వీడియోలో ఎక్స్టెన్షన్ల గురించి చాలామంది అడుగుతున్నారు. 2025లో అప్లై చేసినటువంటి వాళ్ళవి ఇంకా రాలేదట. దాని గురించి రేపటి వీడియోలో మాట్లాడుతాను నేను. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.